మన వంటింట్లో ఉండేటువంటి ఒక పదార్థంతో ఇన్‌స్టంట్ రిలీఫ్ మీరు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు టాబ్లెట్ వాడితే దాని పవర్‌ని బట్టి 3, 4 గంటల నుంచి 5, 6 గంటల వరకు రిలీఫ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ దాని పవర్ పోతుంది. మళ్ళీ వాడుకుంటూ ఉండాలి. టాబ్లెట్ వాడితే ఏముంది? దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ ఎలాగో వస్తూ ఉంటాయి. అంటే మీకు కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. మళ్ళీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ తయారు కావడం ఇవన్నీ తయారవుతూ ఉంటాయి కదా! అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా నేచురల్‌గానే తగ్గించుకునే మెథడ్ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. దానికి మీకు కావాల్సింది ఎప్సమ్ సాల్ట్ కావాలి. ఎప్సమ్ సాల్ట్ అని ఏ మెడికల్ షాప్‌లో అడిగినా దొరుకుతుంది. ఇంకా కెమికల్స్ మెడికల్ షాప్ కాదు. కెమికల్స్ అమ్మేటువంటి షాపుల్లో ఎక్కడ అడిగినా ఎప్సమ్ సాల్ట్ అని సెపరేట్‌గా దొరుకుతుంది. అది మెడిసినల్ ఎఫెక్ట్. మెగ్నీషియం సల్ఫేట్ బేసికల్‌గా దాంట్లో ఉంటుంది. మన ఆశ్రమానికొస్తే ఓపిక వచ్చినప్పుడు మన దగ్గర కూడా ఎప్సమ్ సాల్ట్ ఉంటుంది. కావాలంటే తీసుకోవచ్చు. దీన్ని వాడి మీరు నీ పెయిన్ తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలో చెప్తా. ఒక బకెట్‌లో ముందు నీళ్లు తీసుకోండి. ఓకే. బకెట్‌లో నీళ్లు తీసుకొని దాంట్లో అంటే గోరువెచ్చగా ఉండేటువంటి నీళ్ళు మీరు భరించగలిగేటువంటి వేడి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే. అంటే మీ మోకాలు ఉంది కదా! కాస్త పెద్ద టబ్ లాంటిది తీసుకోవాలి. మీరు కాలు పెడితే మోకాలు వరకి అది నిండాలి. మునగాలి. అంతవరకు. అంటే ఆల్‌మోస్ట్ ఆల్ థైస్ వరకొస్తుంది. లేదంటే పొడవు టబ్ ఏదైనా ఉందనుకోండి. దాంట్లో మీరు కూర్చోవచ్చు. బాత్ టబ్ లాంటిది ఉందనుకోండి. దాంట్లో నీళ్లు పోసేసి మీరు కూర్చోగలగాలి. ఓకే. అటువంటి వేడి నీళ్ళు. దాంట్లో మీరు భరించగలిగేంత వేడి ఉండేటట్టు చూసి, దాంట్లో మీరు ఒక 2, 3 స్పూన్ల ఈ ఎప్సమ్ సాల్ట్ వేయండి. ఎప్సమ్ సాల్ట్ వేసి బాగా కరగాలి. కరుగుతుంది. అది వేయంగానే కరిగిపోతుంది ఈజీగానే. లేదు చేత్తో అలాలంటే అది కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మీరు ఆ నీళ్ళలో కూర్చోండి. కాళ్ళు చాపుకొని కూర్చోండి. మొత్తానికి మోకాళ్ళు అనేటివి ఆ నీళ్ళల్లో మునిగి ఉండాలి. ఓన్లీ మోకాళ్ళకనే కాదు, హీల్ దగ్గర పెయిన్, పాదాల దగ్గర నొప్పి ఉన్నవాళ్ళు కానీ, ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉంటుంది. కీళ్ళ వాతం అంటారు కదా! వాళ్ళైతే చేతులు కూడా పెట్టొచ్చు. చేతులు ఇప్పుడు మణికట్టు ప్లస్ ఈ ఫింగర్స్ ఇవి నొప్పులున్నాయనుకోండి, నీళ్ళలో వేడి నీళ్ళు తీసుకోవాలి. దాంట్లో 2, 3 స్పూన్ల ఎప్సమ్ సాల్ట్ ఎయాలి. చేతులు పెట్టేసేయాలి. చేతులు పెట్టి ఒక 15-20 మినిట్స్ మాక్సిమం హాఫ్ అన్ అవర్ కూడా ఉండొచ్చు. అలా ఉంటే ఆ మెగ్నీషియం సల్ఫేట్ లోపలికి అబ్జర్వ్ అయిపోతుంది. స్కిన్ ద్వారా అబ్జర్వ్ అవుతుంది. మెగ్నీషియం సల్ఫేట్‌కి ఉండేటువంటి లక్షణం ఏంటంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. అంటే అక్కడ ఉన్నటువంటి ఇన్‌ఫ్లమేషన్‌కి సంబంధించినటువంటి అన్ని లక్షణాలను కూడా అది కాస్త శమనం చేసేస్తుంది.